చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చిన ఈ 22 నెలల పరిపాలన కనుక గమనిస్తే ప్రధానంగా మనకు కనిపించేది ఎక్కడే కూడా జగన్మోహన్ రెడ్డి గారి గత ప్రభుత్వ మార్కులు కనిపించొద్దు. జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వచ్చేది ఏదైనా అది మంచైనా సరే కొనసాగకూడదు. దాన్ని మనం ఏదో విధంగా మన అకౌంట్ లేకుండా క్రెడిట్ డిపాజిట్ చేసుకోవాలి, లేదు అంటే వాటిని నిర్వీర్యమైనా చేయాలి. ఇప్పుడు నువ్వు అన్నిటి గురించి కాసేపు పక్కన పెట్టి మెడికల్ కాలేజీలను చూడండి, చివరికి సీట్లు ఇస్తాము అని అన్న ఎక్కడైనా ప్రభుత్వాలు మాకు 50 సీట్లు వద్దు, 100 ఇవ్వండి, 100 వద్దు 150 ఇవ్వండి, ఇంకెక్కువ ఇవ్వండి అని చెప్పి అడిగే ప్రభుత్వాలను చూసాం. చివరికి పులివెందుల మెడికల్ కాలేజీలకి 24-25 ఆర్థిక విద్యా సంవత్సరానికి 50 సీట్లు ఇస్తాం నడపండి కాలేజీ అన్నా కూడా మాకు వద్దని లేఖ రాశారు. దాన్ని పీపీపీలోకి తీసుకెళ్ళాలి అని చెప్పి ప్రయత్నాలు చేసుకొని అసలు ఎటు కాకుండా ఇప్పుడు 3వ విద్యా సంవత్సరం కూడా నిర్వీర్యం అయిపోయి ఎంతమందికి అన్యాయం. కానీ ఇటువంటివి ఎవరికి పెద్ద అవసరం లేని విషయాలు, మసాలాలు కావాలి మనకందరికీ. అండ్ ఇప్పుడు మూలపేట పోర్టు, దాని చుట్టూ కూడా ఇప్పుడు మళ్ళీ రాజకీయ వివాదాలు. మూలపేట పోర్టు అందరికీ తెలుసు, 4,400 కోట్లతో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని 2 విడతల్లో పూర్తి చేయాలనుకున్నారు గ్రీన్ఫీల్డ్ పోర్టుగా. అండ్ దానికి శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసి ఊరుకోవడం కాదు, ఆ పోర్టుకి సంబంధించి భూ సమీకరణ, పునరావాసం ఇవన్నీ పూర్తి చేసేశారు. మూలపేట, విష్ణు చక్రం గ్రామాలు, ఈ ప్రజలకు పునరావాస కాలనీలు ఇవన్నీ పూర్తి చేసేశారు. అండ్ పోర్టుని కనెక్ట్ చేసే విధంగా రోడ్డుకి ఒక మంచి రోడ్డు వేయాలని చెప్పి రైతుల అంగీకారంతోనే భూములు తీసుకొని అది ఖాయంపోయింది. రైల్వే కనెక్టివిటీ కోసం ఇది అయిపోయింది. మెయిన్ కీలకం అవే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోయినాటికి 70% పనులు పూర్తి అయిపోయాయి. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మిగిలిన 30% పనులను కూడా గాలికి వదిలేశారు అని వైసీపీ విమర్శలు చేస్తూ వస్తూ ఉన్నారు. ఎక్కడే కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దాన్ని పట్టించుకోవడం లేదు. తీరా ఇప్పుడు అది మేమే తెచ్చాము అని చెప్పి అనిపించుకోవడం కోసమేమో ఇప్పుడు మళ్ళీ కొత్తగా భూములు కావాలని చెప్పి ఇంకేదో రైతులను అడుగుతూ ఉన్నారట. ఇప్పుడు ఎందుకు అన్నీ అయిపోయినాయి, మళ్ళీ భూములు కావాలని చెప్పి అడుగుతున్నారట. అక్కడ రైతుల్లో ప్రజల ఆందోళన నెలకొని ఉంది. అసలు ఇంతకుముందు 70% అయిపోయిన పనికి 30% అయిపోతే అయిపోతుంది, కానీ ఆ పని చేయలేదు. ఇక్కడ వీళ్ళు కాంట్రాక్టర్ల దగ్గర నుంచి కమిషన్ల కోసం ఇక్కడ ఈ ప్రాజెక్ట్ క్రెడిట్ వీళ్ళ అకౌంట్లో డిపాజిట్ చేసుకోవడం కోసం ఇటువంటి ఎజెండాలతో ముందుకు పోతూ ఉన్నారు అని చెప్పి అక్కడ ప్రజలే విమర్శించే పరిస్థితి. సీన్ కట్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ మూలపేట దగ్గరికి వెళ్ళి నిజాలు జనానికి చూపెడతామంటే వాళ్ళని అక్కడికి పోనీయడం లేదు. ఈ క్రమంలో ఈరోజు నౌపాడ జంక్షన్ దగ్గర వైసీపీ ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తుంది. ఉత్తరాంధ్రాలకు సంబంధించిన సీనియర్ కీలక నేతలందరూ ఆ బహిరంగ సభకు హాజరవుతూ ఉన్నారు. అసలు మూలపేట పోర్టు ఇన్ని రోజులు ఏం జరిగింది, దాన్నేమో జనానికి చూపెడదామంటే పోలీసుల పోర్టు దగ్గరికి వెళ్ళని ఇవ్వడం లేదు వైసీపీ వాళ్ళని. మరి పోర్టు దగ్గరికి వెళ్తే ఏం జరుగుతుంది? లైవ్లో చూపెడతారు కదా ఏం జరిగింది, ఏం జరుగుతున్నాయి ఏంటి అని. అక్కడికి వెళ్ళని కూడా జనాలు ఆపేసి నవపాడ జంక్షన్ దగ్గర బహిరంగ సభ పెడితే అక్కడి వరకే వెళ్ళాలి మీరు అని చెప్పి కూడా ఆంక్షలు. బేసిక్గా ఏమైనా కనుక ప్రజలకు ఉపయోగపడేటివి ఎవరో ఒకరు పూర్తి చేసేసి ప్రజల కోసం వాటిని కొనసాగించాల్సి ఉంటుంది, అందుబాటులోకి తీసుకొని రావాల్సి ఉంటుంది. మెడికల్ కాలేజీలు అదే పరిస్థితి, ఫిషింగ్ హార్బర్లు అదే పరిస్థితి, ఇప్పుడు పోర్టులు అదే పరిస్థితి. అన్నీ ఇలా చేసుకుంటూ పోతే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మారడం కామన్. ప్రభుత్వాలు మారిన తర్వాత ఇవే కంటిన్యూ అయితే ఎట్లా ఉంటుంది? దానివల్ల రాష్ట్రానికి ఏమైనా మంచి జరుగుతుందా?